హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు వీడియోలో పండగలకు అందరూ కామన్గా చేసుకునే బెల్లం పరమాన్నం అండ్ అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నాన్ని కమ్మగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. అమ్మవారు పాల సముద్రంలో నుంచి ఉద్భవించారు కాబట్టి అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టమండి. క్షీరాన్నాన్ని చేయటానికి ముందుగా రైస్ని తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో అయితే క్షీరాన్నం చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా రైస్ని తీసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1 కప్పు రైస్తో క్షీరాన్నాన్ని చేస్తున్నాను. క్షీరాన్నం చేయటానికి ముందుగా రైస్ను ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. రైస్ను నానబెట్టుకోవడం కోసం మీరు ఏదైనా ఒక బౌల్ని తీసుకుని బౌల్లో మీరు తీసుకున్న రైస్ను వేసుకుని వాటర్తో రైస్ను ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి. రైస్ను వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఫ్రెష్ వాటర్ను రైస్లో పోసి రైస్ను 1/2 అవర్ నానబెట్టుకోండి. రైస్ నానేలోపు క్షీరాన్నం ప్రిపేర్ చేయడానికి ముందుగా పాలను 1 పొంగు రానివ్వాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన అడుగు మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోండి. నేను ఎప్పుడు పరమాన్నం వండినా ఇలా ఇత్తడి ప్రసాదం గిన్నెలోనే పరమాన్నం ప్రిపేర్ చేసుకుంటాను. పరమాన్నం వండేటప్పుడు అందరూ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే గిన్నెలో డైరెక్ట్గా పాలను పోసేస్తారండి. అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫస్ట్ 1 or 2 కప్స్ వాటర్ను గిన్నెలో పోయటం వలన పాలు గిన్నెకు అడుగున అంటుకోకుండా ఉంటాయి. అలాగే పరమాన్నం వండిన తర్వాత త్వరగా తిక్కుగా అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ గిన్నెలో 1 or 2 కప్స్ వాటర్ పోసిన తర్వాత పాలను పొయ్యాలి. పరమాన్నం వండటానికి నేను ఏ కప్పుతో అయితే రైస్ను తీసుకున్నానో అదే కప్పుతో 4 కప్స్ పాలను పోస్తున్నాను. పరమాన్నాన్ని ఆవు పాలతో వండుతున్నానండి. అమ్మవారికి ప్రసాదంగా పెడతాము కాబట్టి ఆవు పాలతో వండితే మంచిది. అమ్మవారికి ప్రీతికరమైన ఆవు పాలు దొరికిన వాళ్ళు ఆవు పాలతో పరమాన్నాన్ని వండటానికి ట్రై చేయండి. 1 కప్పు రైసుకు 4 కప్స్ పాలను పోసుకున్నాను. ఈ పాలను పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు పొంగు వచ్చేటప్పుడు గెరిటతో కలుపుతూ పాలను 2 నిమిషాలు మరిగించండి. పాలు ఇలా బాగా మరిగి పొంగు వస్తున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలల్లో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేయండి. పాలల్లో బియ్యం వేసేటప్పుడు చేతితో కొంచెం కొంచెం తీసుకుని జాగ్రత్తగా పాలల్లో వేయండి. నానబెట్టుకున్న బియ్యమంతా పాలల్లో వేసిన తర్వాత ఒక గెరిటెతో కలుపుతూ పరమాన్నాన్ని ఉడికించుకోండి. పరమాన్నం వండేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గెరిటెతో ఇలా కలుపుకుంటూ పరమాన్నం ఉడికించుకోండి. పరమాన్నం వండేటప్పుడు కొంతమంది సగ్గుబియ్యం వేసి పరమాన్నం వండుతారండి. మీకు ఇష్టమైతే పరమాన్నంలో సగ్గుబియ్యం వేసుకుని వండుకోవచ్చు. పాతకాలంలో పరమాన్నాన్ని ఎలా వండేవారో నేను అలాగే పరమాన్నాన్ని వండి చూపిస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా గిన్నె పైన మూతను 70% వరకు క్లోజ్ చేసి పరమాన్నాన్ని ఉడికించుకోండి. కంప్లీట్గా మూతను పెట్టకూడదండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పరమాన్నం ఉడికేటప్పుడు గిన్నె పైన ఉన్న మూతను తీసి మధ్యలో పరమాన్నాన్ని గెరిటతో కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకోవడం వలన పరమాన్నం ఉడికేటప్పుడు గిన్నెకు అడుగున అంటుకోకుండా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, పాలల్లో పరమాన్నం బాగా ఉడుకుతుంది. ఈ రైస్ కొంచెం తిక్కుగా అవుతుంది కదండి. ఇప్పుడు మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక 2 మినిట్స్ పరమాన్నాన్ని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, పరమాన్నం ఉడికే కొద్దీ తిక్కుగా అవుతుంది. పరమాన్నం ఉడికేటప్పుడు రైస్ ఇంకా ఉడకాలని మీకు అనిపిస్తే 1 గ్లాస్ వేడి పాలను పరమాన్నంలో పోసి రైస్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. పరమాన్నం ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు పరమాన్నంలో 1 స్పూన్ యాలకుల పౌడర్ను వేసి పరమాన్నంలో కలిసేలా బాగా కలుపుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు అందరూ పరమాన్నంలో బెల్లాన్ని డైరెక్ట్గా వేయకుండా బెల్లాన్ని వాటర్లో మరిగించి ఆ బెల్లం పాకాన్ని పరమాన్నంలో కలుపుతున్నారండి. పాతకాలంలో పరమాన్నం ఉడికిన తర్వాత బెల్లాన్ని వేసి కలుపుకునేవారు. నెక్స్ట్ పరమాన్నంలో బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు రైస్కు 1.25 కప్పు బెల్లాన్ని వేసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పరమాన్నంలో బెల్లాన్ని వేయకూడదండి. 3 to 4 మినిట్స్ తర్వాత పరమాన్నంలో బెల్లాన్ని వేయాలి. పరమాన్నం బాగా వేడిగా ఉన్నప్పుడు బెల్లాన్ని వేసి కలుపుకుంటే పరమాన్నం విరిగినట్టు అవుతుందండి. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 3 to 5 మినిట్స్ పరమాన్నాన్ని పక్కన పెట్టుకుని తర్వాత బెల్లాన్ని వేసి కలుపుకుంటున్నాను. పరమాన్నం వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేయకూడదన్నాను కదా అని మరీ పరమాన్నాన్ని చల్లారి పెట్టిన తర్వాత బెల్లం వేయకూడదండి. బెల్లం త్వరగా కరగదు. జస్ట్ 3 మినిట్స్ వెయిట్ చేసి పరమాన్నంలో బెల్లం వేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలిసేలా కలుపుకోండి. బెల్లం కరిగేలోపు క్షీరాన్నంలోకి జీడిపప్పును వేయించుకుంటున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన చిన్న పాన్ పెట్టుకుని ఈ పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత
1 or 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుని నెయ్యిని కూడా హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత నెయ్యిలో 2 or 3 స్పూన్స్ జీడిపప్పును వేసి జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కిస్మిస్ ఇష్టపడేవారైతే జీడిపప్పుతో పాటు కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జీడిపప్పును పరమాన్నంలో వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెయ్యితో జీడిపప్పును వేసుకోండి. పరమాన్నంలోకి నెయ్యి కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ నెయ్యి, జీడిపప్పు, బెల్లం మొత్తం పరమాన్నంలో మిక్స్ అయ్యేలా గెరిటితో బాగా కలుపుకోండి. పరమాన్నంలో బెల్లం వేసి కలిపిన తర్వాత బెల్లం కరిగి ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అవుతుందండి. మా వారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నం, క్షీరాన్నం రెడీ. నేను చూపించిన ప్రాసెస్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా క్షీరాన్నాన్ని ట్రై చేయండి. పాలు విరగకుండా క్షీరాన్నం చాలా బాగుంటుంది. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను ఒక్కొక్కటిగా చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. చూడని వాళ్ళు తప్పకుండా వీడియోస్ని చూడండి. అలాగే అమ్మవారికి సారీ డ్రేపింగ్ ఎలా చేయాలి, కలశాన్ని ఎలా పెట్టుకోవాలనేది కూడా వీడియోస్ పెట్టానండి. అవి కూడా చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నం క్షీరాన్నాన్ని ఈ వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.